మరి యొక్క ప్రాముఖ్యమైన సమయంగా ఈ పరిశుద్ధ విశ్రాంతి దినము దేవుడు ఇచ్చిన గొప్ప సమయం. ఎందుకనగా క్రైస్తవ లోకానికి, సర్వలోకానికి, అన్యజనాంగానికి దేవుడు చూపించిన గొప్ప మార్గమే ఈ పరిశుద్ధ విశ్రాంతి దినము. మరి ఎందుకనగా దేవుని జీవవాక్కులు మరి విశ్రాంతి దినం ద్వారా మనం పొందుకునే గొప్ప బాధ్యత. నా జీవపు మాటలు మన జీవితానికి ఎంత రక్షణకరమైన మాటలుగా ఉన్నాయో, ఆ రక్షణకరమైన ఆ జీవ పాటలే మనల్ని మోక్ష మార్గానికి నడిపించే గొప్ప పాటలు. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఈ పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించుకోవాలని పదే పదే గుర్తు చేసుకుంటున్నా. ఎందుకనగా ప్రతి నెల మొదటి ఆదివారము ప్రభాతము సంస్కారంగా స్వీకరించే మనందరం కూడా మరి దేవుల్లో ఎంతగా బలమైన వారిగా ముందుకు సాగుతున్నామో మరి మళ్ళా గుర్తు చేసుకుంటూ మరి యొక్క క్రిస్మస్ తర్వాత రెండవ ఆదివారం ద్వారా దేవుని దివ్యమైన వాక్కులు మళ్ళా అందరూ కూడా గుర్తు చేసుకోబోతున్నాం. కాబట్టి ఈరోజు 3 లేఖన భాగాలలో యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన లేఖన భాగము యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో ఎంత ప్రాముఖ్యమైన మాట. ఆనాడు ఇశ్రాయేల్ జనాంగానికి ఒక ప్రవచనంగా వినిపిస్తున్న ప్రవక్త అయిన యెషయా. ప్రియమైన ఆనాడు ఇశ్రాయేల్ జనాంగానికి మరి యెషయా ప్రవక్త ద్వారా ఆ ప్రవచనాన్ని ఎలాగా గుర్తు చేస్తున్న విధానమో మరి ఈరోజు ఆ దేవుని మాటలే ఒక ప్రవచనంగా మనకి వినిపిస్తున్నట్టు కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు మా భూమి మీద దేవుని రాజ్య స్థాపకుడిగా, విమోచకుడిగా, ప్రజలకు నిబంధనగా, అన్యజనులకు వెలుగుగా నియమింపబడ్డ గొప్ప సందర్భాన్ని ఈరోజు యెషయా ప్రవక్త ద్వారా మనం గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మా అన్యజనులకు వెలుగుగా అనే మాట అర్థమేంటి అంటే లోకమంతా కూడా దేవుని ఎదురు వారిగా జీవించే ప్రతి వారికి కూడా మా ఒక వెలుగుగా ఉన్నాను, నేను నియమించబడ్డాను అన్న గొప్ప విధానంలో యెషయా ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు వారి గురించి చెప్పే గొప్ప సందర్భం. అందుకనే కొత్త సంగతులు పుట్టకమునిపే వాటిని నీకు తెలియచేస్తున్నారంటూ ఈరోజు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన గొప్ప లేఖన భాగం. మరి పత్రిక పాఠ్య భాగంలో మనం చూస్తే రోమపత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో 9 నుంచి 22 వచనాలు కూడా ఎంత ప్రాముఖ్యమైన మాటగా దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎందుకనగా యేసుక్రీస్తును విశ్వసించే ప్రతి వారికి మా దేవుడు తన నీతిని అనుగ్రహించి తన పాలన అనగా దేవుని రాజ్యంలో అనుగ్రహిస్తారని పరిశుద్ధులైన పౌలు ద్వారా రోమా సంఘానికి విశ్వాసులకు బలపరుస్తూ చెప్పే గొప్ప సందర్భం. మరి స్వంత పాఠ్యభాగం ద్వారా మనం గుర్తు చేస్తున్నట్లయితే మరి చాలా ప్రాముఖ్యమైన మాటగా మరి మత్తయి సువార్తల ద్వారా గుర్తు చేస్తున్నాడు. 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. మరి ఆ దివ్యమైన లేఖన భాగము ఏంటనగా మరి స్వంత పాఠ్యభాగంలో ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాటగా ఈ వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాలు కూడా మరి ఎంత చక్కటి మాటలు గుర్తు చేస్తూ మరి నా వెనుక వస్తున్నవాడు ఆయనే, ఆయన దేవుని రాజ్యమును ఏర్పాటు చేసి ఆయనే రాజుగా పరిపాలించేవాడు అని మారు మనసు పొందండి అని ప్రాముఖ్యంగా కేక వేస్తూ చెప్పే గొప్ప సందర్భం. ఎందుకు బాప్తిస్మ ఇచ్చే యోహాను మాట వచ్చేసరికి ఈరోజు మనందరం కూడా సిద్ధపాటుగా ఉండే గొప్పతనం ఏంటనగా మరి యేసుక్రీస్తు లోకానికి వస్తున్నాడు కనుక ఆయన గురించి ముందే ప్రకటించి మరి అందరం కూడా సిద్ధపాటుతో ఆ మార్గాన్ని ఏ విధంగా సిద్ధమైన మార్గంలో నడిపించిన గొప్ప విధానాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఏమన్నాడు, మారు మనసు పొందుడి, ఆయనైతే మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మ ఇచ్చి మీ సమస్త పాపమును క్షమించే దేవుడు. కాబట్టి
మరి దహించి వేసే మరి శక్తివంతుడు కూడా ఆయన కనుక మరి బాప్తిస్మ యోహాను మరి ఈ మార్గం సరళం చేస్తూ గర్జిస్తూ పలికే గొప్ప మాటలు. మా గర్జిస్తూ పలికే మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నాడు? చాలా ప్రాముఖ్యమైన మాటలు అనేది మనం గమనించుకోవాలి. కాబట్టి 3 లేఖన భాగాల ద్వారా ఎంత చక్కటి అంశంతో దేవుడు ఈరోజు వాక్యాన్ని మనం గుర్తు చేశాడో ఈరోజు మనం గుర్తు చేసుకున్నట్లయితే పాపంలో ఉన్న మనిషికి దేవుడు ఇచ్చిన రక్షణ మార్గము. ఈరోజు మన అంశం ఏంటి? పాపంలో ఉన్న మనిషికి దేవుడు ఇచ్చిన రక్షణ మార్గం. మనం గుర్తు చేసుకోండి, పాపంలో ఉన్న మనిషికి దేవుడు ఇచ్చిన రక్షణ మార్గము. కాబట్టి మూల వాక్యంగా చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని మూల వాక్యంగా మనం చదువుకుందాం. అప్పుడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చు చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఎంత గొప్ప మాటగా ఈరోజు ఈ యొక్క నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో ప్రవేశించిన అందరూ కూడా ఇది గొప్ప వాగ్దానంగా స్వీకరించాలి. మారు మనసుకు పొంది తగిన ఫలం ఫలించుడి అని ఇందులో అవకాశం ఇచ్చాడు. మా సంవత్సరం అనే దయగీతాన్ని మళ్ళా నూతన సంవత్సరం ద్వారా మనకు అందించున్నాడు కనుక మరి ఇంతైనా కానీ మారు మనసు పొందండి, దానికి తగిన ఫలాలను పొందండి అని ఫలించండి అని దేవుడు వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మానవుడు సృష్టించినది మరి లేదా మా పుట్టించినది పరలోకమును స్వతంత్రించుకున్నటకే. అంటే దేవుని రాజ్యంలో దేవుని బిడ్డగా ఉండాలని నిన్ను నన్ను సృష్టించుకున్నాడు దేవుడు కదా. కానీ మొట్టమొదటిగా సృష్టించిన ఆదాము హవ్వలే మా దేవునికి విరుద్ధంగా జీవించి సాతాను వారసులుగా అందరం కూడా ఈ రూపంలో జీవిస్తున్నాం. మరి వాటి జీవితాలని వల్ల పరలోక రాజ్యానికి చేర్చడానికి యేసుక్రీస్తు వారే ఆయనే దేవుడు అయ్యింది మా కుమారుగా లోకానికి దిగి వచ్చిన సందర్భాన్ని తెలియజేస్తున్నారు. అందుకనే మనందరం కూడా ఈ రోజు మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి? ప్రతి విశ్రాంతిలో దేవుని వాక్యాన్ని ఎందుకు గ్రహిస్తున్నాం అనగా మనందరం కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. పరలోక రాజ్యానికి వారసులుగా మనం కావాలి. కాబట్టి ఉగ్రత పాలు కావాలని కాదని మా దేవుడి హెచ్చరికతో కూడిన మాటలని తెలియజేస్తున్నాడు. దశలోకి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు దశలోకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనను నియమించిన కానీ ఉగ్రత పాలనకు నియమించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. అంతేగాని ఉగ్రత పాలు కావడానికి కాదని గుర్తు చేస్తున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకునే అనేకులు కూడా తమ చేతుల ఉగ్రత తెలుసుకునే వారు ఎంతో మంది ఇంకా ఉన్నారు. కాబట్టి గడిచిన సంవత్సరాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని అయ్యో పాప మార్గంలో ఎందుకు జీవించాను నేను? కాబట్టి నూతనమైన సంవత్సరమైన దాయకాన్ని పొందుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా నేను ఒక తీర్మానం చేసుకొని ఆ దేవుని మార్గంలో నడవాలని తీర్మానం చేసుకోవాలి. అందుకని చూడండి వాగ్దానాలు, మా వాగ్దానాల్లో షరతు అనే మాట పెట్టాను. ఒకసారి గమనించారా? షరతు ఏంటంటే ఆయన నీ హృదయవాంఛను తీర్చుని క్రింద వాక్యం. కానీ పెద్ద షరతులను పెట్టాం. నీ మార్గం యెహోవాకు అప్పగించుకున్నప్పుడు మా ప్రతి ఒక్క వాగ్దానంలో ఖచ్చితంగా ఆ షరతుని స్వీకరించాలి. అప్పుడే ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. కాబట్టి ఏం చేయాలి? నీ మార్గం యెహోవాకు అప్పగించుకున్నప్పుడు నీ హృదయవాంఛను తీర్చే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అంతేగాని వాగ్దానం మాకు వచ్చింది కదా, ఈ వాగ్దానం ప్రకారం దీవించాలని అనుకుంటున్నామేమో కదా. మా షరతు కింద షరతు ఉంది, అది చాలా జాగ్రత్తగా చదువుకొని
ఆ షరతు ప్రకారంగా మనము ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వారికి ఉండాలి. కాబట్టి మేము రోమపత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాలు చదవండి. లేదా దేవుని అనుగ్రహము మానవసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతలు సమకూర్చుకుంటున్నావు. మరి ప్రజలు ఆలోచన చేయండి. 2026వ సంవత్సరంలో ప్రవేశింపజేశాడంటే ఎంత ధన్యులం. కాబట్టి ఆ ధన్యకరమైన జీవితాన్ని మనం దేవుని మార్గంలో నడిపించుకునే వారికి ఉండాలి. కానీ ఇంకా పాత జీవితాలతో జీవిస్తామా? అదే అన్నాడు, ఏమని ఉన్నత అనుమానమే తెచ్చుకుంటున్నాం. ప్రియమురా, దేవుడైతే మనకి ఇంకా సమయం ఇస్తున్నాడు. ఎంత సమయం ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి మారు మనసు పొంది తగిన ఫలములు కలిగి జీవించడం ద్వారా ఉద్యోగులు తప్పించుకునే ధన్యకరమైన ధర్మంలో ఉండబోతున్నామని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మా దేవుడు ఇస్తున్న ఈ సమయంలో మరి ఏ విధంగా సద్వినియోగం చేసుకునే వారిగా జీవిస్తున్నాం. అలాగే నూతన సంవత్సరంలో ఏం చెప్పాం? మా సెకండ్ కూడా చాలా ప్రాముఖ్యమైనది కదా. అలాగా మనం సంవత్సరాంతం కూడా ప్రతిదీ కూడా ఎంత ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలో మరి నూతన సంవత్సరం మనం చెప్పుకున్న గొప్ప సందర్భం. కాబట్టి ప్రియ దేవుడారా, మరి దేవుని తప్పించుకోవాల్సిన బాధ్యత నీకు ఉందనేది మళ్ళా ఈ నూతన సంవత్సరం ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే మనకి ఇంకా అవకాశం ఇచ్చాడు. మన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవద్దా? పాత జీవితాలుగా ఆ పాత సంవత్సరం ఎలాగ జీవించానో అలాగే జీవించాలి అనే భావనలో నువ్వు ఉన్నావేమో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ దేవుడి పిల్లల. కాబట్టి ఇప్పుడైనా కానీ సంతోషంతో మా సదాకాలం ప్రభు చెంత ఉండే ధన్యకరమైన జీవితాన్ని మనం పొందుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ సన్నిధే పరలోక గవి. ఇదే ఒక పరలోకానికి సాదృశ్యం. ఇదే ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధికి వచ్చి ఈ ఐకమత్యంతో మా దేవుని వాక్యాన్ని వింటూ మంచి మాటల ద్వారా మన జీవితాన్ని ఎంత ధనికంగా మార్చుకుంటున్నాం. అలాంటి శక్తివంతమైన విధానమే రేపు పరలోక రాజ్యముగా దేవుడు ఏర్పాటు చేసే సన్నిధిగా ఈ సన్నిధిని మనకి సాదృశ్యంగా ఏర్పాటు చేశాడు దేవుడు. కాబట్టి విశ్రాంతిని ఎలా ఆచరించుకోవాలి? మా దేవుడిలో ఏదో గొప్పగా ఉన్నాం అనుకుంటూ మనం అనుకున్నాం కదా. మరి ఆదివారం దేవుని ఆలయానికి రావాలి అనే ఆలోచన ఎంతమందికి లేకుండా పోయింది? మరి 2వ తారీఖున పండుగ అనే వాతావరణం ద్వారా ఉన్నాం. కానీ ఏం కష్టపడ్డాం? ఏ విషయంలో కష్టపడ్డాం? ఎందుకని ఈరోజు అసత్వం ప్రదర్శించాం? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని సన్నిధి మనకి ముఖ్యం. మా దేవుని ఆలయమే పరలోక గవిని. కాబట్టి దీనిలో ఎప్పుడు రావాలని పరితపించే హృదయాలతో ఉండాలి. కానీ మళ్ళా అప్పుడేలా 2వ తారీఖు పండుగ జరిగింది, 1వ తారీఖునేమో నూతన సంవత్సర ఆరాధన జరిగింది, క్రిస్మస్ పండుగ జరిగింది, కొత్తగా దేవాలయానికి రావాలా అని అనుకుంటున్నారా? ప్రియ తిన్నారా? చివరికి మనకి రేపు ఆ సమయము ఉగ్రత సమయం అన్నప్పుడు నువ్వు ఎక్కడికి వస్తావని ఆలోచన చేస్తావు. ఒకసారి గమనించావా? అతి ఆవులు గురుచావుగా మనం ఉన్నప్పుడు కేకలు వేస్తాం. అయ్యా నేను వస్తానని కేకలు వేస్తాం. అవకాశం ఉండదు. ఈ రోజు నీకు అవకాశం ఇచ్చాడు. 2026వ సంవత్సరం ద్వారా అలా నీకు గొప్ప అవకాశం ఇచ్చాడు. కాబట్టి మా దేవుని సన్నిధే పరలోక రాజ్యముగా పోల్చుకొని మా ప్రతి నిత్యం కూడా దేవుని సన్నిధిలో గడపడం అనేది ఖచ్చితంగా మన జీవితానికి అవసరమైంది. కాబట్టి ప్రియా దేవుల పాపంలో ఉన్న మనిషికి దేవుడు ఇచ్చిన రక్షణ మార్గం ఇదే. దేవుని రక్షణ మార్గం పాపంలో ఉన్న మనిషికి దేవుడు ఇచ్చిన రక్షణ మార్గం. కాబట్టి మనందరం కూడా ఎలాగ జీవించాలి? మరి ఏ రీతిగా మనందరం కూడా ఈ యొక్క రక్షణ మార్గంలో నడిచే మనందరం కూడా మరి ఏ విధంగా మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యతలో
మూడు సత్యాలు ఈరోజు మనం గుర్తు చేస్తున్నాడు. మా మూడు లేఖన భాగాల ద్వారా మూడు సత్యాలు. ఒకటేదనగా మనం పాపములను గుర్తించాలి. మొట్టమొదటిగా ప్రేమ పాపములను గుర్తించాలి. రెండవది మనము దేవుడు పంపిన రక్షకుని గుర్తించుట. ప్రవక్త ద్వారా యెషయా ద్వారా చెప్పిన మాట ఏంటి? దేవుడు పంపిన రక్షకుని గుర్తించుట. చివరిగా మూడవది పశ్చాత్తాపముతో క్రీస్తును స్వీకరించుట. అది ఈరోజు మనందరూ చేయాల్సిందేంటి? పశ్చాత్తాపముతో క్రీస్తును స్వీకరించుట. అందుకని దాకా ఏం మాట్లాడుతున్నాం? నన్ను దిద్దుము చిన్న ప్రాయం కదా. మా దాని ప్రతి విషయంలో కూడా పాప జీవితంలో మన జీవితాన్ని మార్చుకునే గొప్ప మాటగా అది రచించబడిన గొప్ప విధానం. కాబట్టి మరి ఇప్పుడే కానీ పాపిగా ఉన్న మనందరూ కూడా మారు మనసు పొందుకోవాలి. మారు మనసు దగ్గర ఫలాలు ఫలించాలి. కాబట్టి ప్రియ దేవులారా, మరి మొట్టమొదటిగా మనకు ఇచ్చిన మూడు అంశాలలో ఒకటి దేవుడు పంపిన రక్షకులని గుర్తించుదా. మొట్టమొదటిగా మా దేవుని గుర్తించాలి కదా. దేవుని గుర్తించకపోతే మనము ఆ దేవుని చెంతకు వచ్చే వారంగా ఉన్నాం. అయ్యా, దేవాది దేవుడు ఇంత గొప్ప మహాత్ముడుగా మన కొరకు జన్మించాడు కదా, మనకంటే కదా ఈ లోకానికి జన్మించిన మహావతారి. ఆ గుర్తించే స్వభావం మనలో ఉంటేనే ఖచ్చితంగా ఈరోజు మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి. అందుకని మా యెషయా ద్వారా ఎందుకు దేవుడు ముందుగానే శ్రమించాడు? ముందుగా ఎందుకు వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు? మరి ఆ వాక్యాన్ని తెలుసుకొని కూడా మనం ఎందుకు జీవించలేకపోతున్నామో మొదటి అంశం ద్వారా మనం గుర్తు చేస్తుందాం. దేవుడు పంపిన రక్షకుడిని గుర్తించుదా. 42వ అధ్యాయంలో 6-7 వచనాలను ఒకసారి. ప్రతి వారి కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారికి బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడా, చూడండి, యేసుక్రీస్తు వారి నుంచి ఏ రీతిగా యెషయా ద్వారా ముందుగానే ప్రవచించిన లేఖన భాగం. ఎంతకన్నా మనుషులకి దేవుడు ఇచ్చే గొప్ప అవకాశం ఏంటి? ముందుగానే చెప్తున్నాడు కదా, తుఫాను వస్తుంది అని. ఏ విధంగా ఇప్పుడు అన్ని కూడా ముందు ఒక వారం ముందే చెప్తున్నారు కదా, పలానా రోజు తుఫాను రాబోతుందని. సరే, ఏం చేస్తున్నాం? పత్తి వస్తే వెంటనే ఏం చేస్తున్నారు? కేజీ పత్తి అని చెప్పేసి అంటారు కదా. కేజీ పత్తి ద్వారా అయితే వెంటనే తీసేస్తారు పక్క. మరి ఆ హెచ్చరికలు బాగానే వింటున్నాం. లోకపరంగా మనం చక్కగా ఆలోచన చేసుకుంటున్నాం. కానీ 700 సంవత్సరాల క్రితమే యెషయా ద్వారా శ్రమించిన ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు వారిని మీ కొరకే నేను పంపించబోతున్నానని యెషయా ద్వారా ప్రవచించిన లేఖన భాగం. కాబట్టి ఈ వాక్య భాగంలో దేవుడు ఏమన్నాడు? తన సేవకుడిని అనగా యేసుక్రీస్తు గురించి ప్రవచనంగా చెబుతున్న గొప్ప మాటలు. అందుకని ఏమన్నాడు? ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు. ఏమన్నాడు? ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు. మా తండ్రి అయిన యెహోవా దేవుడు కుమారుని నుంచి చెప్పే గొప్ప మాట. ఎవరైనా శిలువ మరణానికి అప్పగించే విధంగా నీ కుమారుని పంపిస్తావా? నీ బిడ్డను పంపిస్తావా? సో ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు ఏమన్నాడు? ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు. మా సేవకుడిగా యేసుక్రీస్తు వారు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకని దేవుడు ఎన్నుకున్న రక్షకుడు ఆయన నిశ్శబ్దంగా వినయంగా కర్రతో పనిచేస్తాడు. మా అన్యజనులకు వెలుగుగా వస్తాడు. చీకటిలో ఉన్న వారికి విడుదల చేయిస్తాడు. చూసారా, ఏదో ఆర్భాటంగా వచ్చే దేవుడు కాదు, ఆర్భాటంగా మరి ఉండేవాడు కాదు. నిశ్శబ్దంగా వినయంగా కర్రతో పనిచేసే సేవకుడుగా మన మధ్యకు వచ్చిన యేసుక్రీస్తు వారిని వల్ల యెషయా ద్వారా గుర్తు చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ దేవుడు ఏ విధంగా మన మధ్యకు పంపించే యేసుక్రీస్తు వారు అన్యజనులకు వెలుగుగా వస్తాడు. చీకటిలో ఉన్న వారిని విడుదల చేయించే దేవుడిగా ఉండబోతున్నాడు గుర్తు చేస్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్తుంది ఏమిటి?
మా మనిషి చీకట్లో ఉన్నాడు, కానీ నేను ఒక వెలుగును పంపుతున్నాను. అయ్యా మీరందరూ చీకట్లో ఉన్నారు కాబట్టి ఒక వెలుగును మీ మధ్యకి పంపిస్తున్నాను. అంటే మనం అందరం కూడా చీకటిలో మరణాఛాయ గల ప్రదేశంలో నివసిస్తున్న ప్రజలమే. అలాంటి ప్రజలని మా ఓదార్చే దేవుడుగా ఈ లోకానికి పంపిస్తున్నారని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన లేఖన భాగం. కానీ నేను ఒక వెలుగు పంపుతున్నాను, రక్షణ దేవుడి నుండి మొదలవుతుందని ఈరోజు మరి అంత హెచ్చరికతో కూడిన వాక్యాన్ని మా దేవుడి ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాలి. అందుకని ఈ ప్రవచన నెరవేర్పు ఎక్కడ జరిగింది? యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన లేఖన భాగం చూడొకసారి. లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదువుకున్నట్లయితే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడింది. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ప్రియ దేవులారా, చూడండి, యేసు జరిగించే ఆ అద్భుతమైన క్రియలు మా లోకంలో మనుషుల కొరకు ఏ విధంగా సహాయం చేసే సేవకులు ఈ లోకాన్ని నేను పంపిస్తున్నాను అనే ఆ గొప్ప మాటలు ప్రియమరా యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన లేఖనం ఇదిగో లూకా సువార్త 4వ అధ్యాయంలో నెరవేర్చబడిన గొప్ప సందర్భం. కాబట్టి అలా ఈ భాగంలో గమనించవలసిన కార్యాలేంటి? మా వెలుపలికి తెచ్చుటకు వచ్చాడు. చీకటిలో ఉన్న వాళ్ళందరూ కూడా వెలుగును తేవడానికి వచ్చాడు. ఇంకా విడుదల ఇవ్వడానికి వచ్చాడు. ఇంకా దీంట్లో ఆంతర్యమే అర్థమేంటి? ఉగ్రతలు చేయటానికి, మనందరూ కూడా ఉగ్రత పాలు కాకుండా తప్పించబడటానికి. మా చూడండి ఎంత గొప్ప కార్యం! తల్లిదండ్రిగా నువ్వు చేయలేని కార్యము మా దేవాది దేవుడి తండ్రిగా ఉండి ఉగ్రత పాలు కాకుండా రక్షించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించిన దేవాది దేవుడు. చూడండి, దర్శనం రాసిన మొదటి పత్రిక ఒకసారి 1వ అధ్యాయము, దర్శనం రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మీ యొక్క మా ఇంటి ప్రవేశం కలిగిన అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవగల వాడును సత్యవంతులకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపు తిరుగుతుందో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ప్రియ దేవులారా, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపు తిరుగుతుందో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. కాబట్టి రాబో ఉగ్రత విషయంలో మా మళ్ళా గుర్తు చేస్తున్నాడు. ఈరోజైనా దేవుని వైపు మళ్ళండి. 2026వ సంవత్సరం అనే దయాకిరీటాన్ని మన దేవుడు మనకు అందించుండగా మరి ఈరోజైనా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించవా? ప్రియ దేవులారా, రోమా పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ప్రేమరా, నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదము. ఎంత గొప్ప సేవకుడిని మన మధ్య పంపించాడు యేసుక్రీస్తు వారు. ప్రేమరా, మరి యేసు రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం.
ఆల్రెడీ తెచ్చబడి ఉన్నాం. ఒకరిని పంపించడానికి మనందరం కూడా దేవుడు సిద్ధపరిచాడు. మరి మళ్ళా ఉన్నత పాలయ్యేవాడిగా నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచన నీ హృదయ ఆలోచనగా చేసుకున్నట్లయితే ఇప్పుడైనా మారు మనసు తగిన ఫలాన్ని ఫలించేవాడిగా ఉండబోతున్నావు. కాబట్టి అందుకని లూకాసు వార్తలో 12వ అధ్యాయం 10వ వచనంలో ఏమని చెప్పాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఎంత గొప్ప మాట! నశించే దాన్ని వెతికి రక్షించడానికి వస్తున్నారని మా దేవుడు చెప్పే మాట గమనించారా? మరి ఆ మాటకి రియాక్ట్ అయిన వ్యక్తి ఎవరు? జక్కయ్య, పుట్టి జక్కయ్య. మరి ఈ యొక్క మాటను గ్రహించిన వాడిగా ఉండి ఏం చేశాడు? తన పాత లోత జీవితాన్ని తీసివేసుకున్నాడు. వెంటనే యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా మరి ఆ దేవుని మార్గంలో నడిచాడు. గొప్ప వ్యక్తిగా మార్పు చెందాడు. అయ్యా నువ్వు తప్పు చేశావు కాబట్టి కర్తని చెప్పాడు యేసుక్రీస్తు వారు. అన్యాయంగా పేద దగ్గర తీసుకున్నావు కనుక ఈ డబ్బు కర్తని చెప్పాడా? ఏం చెప్పలేదు. త్వరగా తీరా జక్కయ్య, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది. మా మాటకి ఎంత హృదయం మార్పు చెందింది చూడండి. దేవుని వాక్యంలో మన మానసు పొందే తగిన ఫలాపరించే గొప్ప విధానాన్ని మా దేవుడే మనకు ఏర్పాటు చేసే గొప్ప మార్గం కదా. అదే ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధికి మనం వస్తున్నామంటే ఎలా ఉండాలి? మారు మనసు తగిన ఫలాలు ఫలించే వారికి ఉండాలి. అందుకనే ఏమని చెప్పారు? చక్కని మాటగా మొదటి మాటగా గుర్తు చేసేది మనందరం కూడా మా దేవుడు పంపిన రక్షణని గుర్తించే వారిగా ఉండాలి. అందుకని శబ్దం ద్వారా ఆ చెప్పబడిన 9 వచనాల్లో కూడా ఎంత గొప్ప మాటలు! అతను కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయడు, నలిగిన వెళ్ళిన అతను విలువడు, మగొక్కలాడుతున్న తరపునాల ఒత్తిడి ఆర్పడు. అతను సత్యం అనుసరించి న్యాయం కనపరచును, భూలోకంలో న్యాయం స్థాపించే వరకు అతను మందగిరుడు నలుగురు పడడు, దీపములు అతని బోధకులకు కనిపెట్టను. ప్రతి ఒక్కరు కూడా ఆయన బోధకులు కనిపెట్టే వారిగా ఉంటారు అని ముందుగానే చెప్పిన మాటలు యెషయా ప్రవచించిన మాటలు. ఇంకా 8వ వచనం ఏమంటాడు? యెహోవా నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాదు. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. మునుపటి సంగతులు సంభవించారు కదా, కొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టకమునుపే వాటిని నీకు తెలుపుచున్నాను. కొత్త సంగతులు పుట్టకమునుపే ఈ యేసుక్రీస్తు వారి నుంచి నేను ప్రకటిస్తున్నానని యెషయా ద్వారా ప్రవచించిన భాగం. ప్రియరా, ఇప్పుడైనా కానీ దేవాది దేవుడు మా పంపిన రక్షకుడని యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నావా? మొట్టమొదటి అంశం ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి? మా దేవాది దేవుడు పంపిన రక్షకుడని ఇప్పుడైనా యేసుక్రీస్తు వారిని విశ్వాసము ఉంచాలి. ఇక రెండోది ఏంటి? మనం పాపమని గుర్తించాలి. మా యేసుక్రీస్తు వారిని గుర్తిరిగి అయ్యో ఆయన దేవాది దేవుడు రక్షించే దేవుడు అని తెలుసుకున్నా మనందరం ఏం చేయాలి? నీ పాపాన్ని నువ్వు గుర్తిరగాలి. గుర్తిరుగుతున్నావా? మా ఇన్ని రోజులు దేవుని ఆలయానికి వస్తున్నాం, దేవుడు రక్షకుడని తెలుసుకున్నాం, రక్షించాడని తెలుసుకున్నాం కదా. శిలువ త్యాగం ద్వారా రక్షించబడ్డాం అందరూ కూడా. రక్షించబడ్డ నువ్వు ఏం చేయాలి? నీ పాపాన్ని ఒప్పుకునేవాడిగా ఉన్నావా? మనం పాపమని ఒప్పుకునేవాడిగా ఉండాలి. చూడు రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు. చూడండి, ఇప్పుడు కూడా రోమాపత్రిక ద్వారా అపోస్తలుడు పౌలు రోమా సంఘానికి తెలియజేసే మాటలు మన సంఘానికి గుర్తించావా? చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవరు లేడు, దేవుని వెతుకువాడు ఎవరు లేడు. మరి మాటలు గుర్తు చేసుకుంటే కొన్ని కార్యాల ద్వారా కొంతమంది చెబుతుంటారు. మనం చేసుకున్న కొన్ని పనులు ఏంటి పాస్ గారు, ఏంటి ఆచారాలు కదా, చనిపోయేటప్పుడు ఆ మోకాలు గుర్తు రావడం కదా. నేను ఒక ప్రశ్న వేశాను, పాస్ గారు ఏంటది ఆచారం? ఆచారం ఏంటది అనే బదులు మన ఈ కుటుంబ సభ్యులే కదా, మరి కుటుంబ సభ్యులే ఎందుకు ఈ ఆచారం చేస్తున్నాం తీసేద్దాం చెప్పేసి ప్రయత్నం కదా. ఒక్కొక్కరు ఆయన రావాలి కానీ పాస్టర్ గారు చెప్తాం, మా చెప్పేవారు మేము చెప్తాం, కానీ నేనేం చేయాలి? మరి ఈ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఎందుకు చేస్తున్నాం అనొచ్చు కదా.
అంటానికి ఆస్కారంగా ఉంటారు కదా. మాకు ఏం చేస్తున్నారు కుటుంబ సభ్యులుగా అది చేయకూడదని పదే పదే నేను చెబుతున్నాను కదా. ఏ చెప్పాలి చేయాలి మేము? ఆ అన్యాచారాలు ఇంకా మనం పాటించే వారిగా ఉన్నామంటే, మా దేవుని విగ్రహాన్ని ఆరాధించే వారిగా ఉన్నట్టే. ప్రేమ ఈరోజు ఆలోచన చేసుకో. ఇంకా ఏంటి, మా యొక్క శవాన్ని వేడిస్తూ పోతుంటే చిన్న బిడ్డలు భయంకరంగా మందు తీసుకుని కాల్స్తుంటే మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అర్థం కాదు. చిన్న వయసు చదువుకునే పిల్లలు, మా అయ్య తల్లి ఆవతల్లి బిడ్డలు ఆ మందులు కాస్తున్నారంటే ఎంత ప్రమాదకరమైన దానం. మరి ఎందుకు ఆపలేకపోతున్నారు బిడ్డల్ని? తల్లిగా గద్దించలేదా ముందుగా? తర్వాత పెద్దవారైనా గద్దించాలి కదా. మరి ఇవన్నీ కూడా సంఘంగా మనం చేయాల్సిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి. ఆశగారు ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎలాగా చెప్పగలం? మా ఈ విధంగా వాక్యం ద్వారా చెప్పే మాటలు ఖచ్చితంగా హృదయంలో భద్రపరుచుకోవాలి. అంటే పిల్లలు ఏం చేస్తారంటే దానికి అలవాటు పోతారు. పెద్దవాళ్ళు చేస్తున్నాం కదా, మేము కూడా చేయాలి, అదే ఆలోచన. రైతులు మార్పులు చందని వారిగా ఉన్నామంటారు. నిదర్శనము మా రోమా సంఘానికి ఆనాడు అపోస్తలుల పౌలు చెప్తున్న మాటలే. కాబట్టి ప్రియాత్మల ఈ వాక్య భాగంలో పౌలు మనిషి నిజమైన స్థితిని స్పష్టంగా చెబుతున్నాడు. అయ్యా నీ అసలైన స్వరూపం ఏంటో ఒక్కసారి గుర్తకండి ప్రియుల. కాబట్టి యూదులైనను అన్యులైనను అందరూ ప్రాముఖ్యంగా ఉన్నారు. మరి నీతిమంతుడు ఒక్కరు లేడు. ధర్మశాస్త్రము రక్షించదు. అమ్మది పట్ల గుర్తు చేసుకోవాలి. ధర్మశాస్త్రము నిన్ను రక్షించదు. మరి మన పాపాన్ని మాత్రమే చూపిస్తుంది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం కింద మరణించిన యేసుక్రీస్తు వారి ద్వారా మనము రక్షించబడ్డామనే మాట ఖచ్చితంగా మనకు తిరగాలి. ప్రేమరా, ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నీ పాపాన్ని గుర్తు చేస్తుంది. కాబట్టి దేవుడు రక్షించలేదు. ఎవరు రక్షించారు? యేసుక్రీస్తు వారే రక్షించారు. అందుకనే ఇక్కడ దేవుని సత్యము చాలా కఠినంగా ఉంది అనేది కూడా ఈరోజు రోమా సంఘానికి అపోస్తలుల పౌలు చెప్పే గొప్ప పాఠం. కాబట్టి రోమా పత్రిక 3వ అధ్యాయంలో 21-22 చదవండి. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందు విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. చూడండి, అపోస్తలుల పౌలు చెప్తున్నాడు ఏమని? యేసుక్రీస్తునందు విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. కాబట్టి ఈరోజు ఏం చేయాలి? మనం మన శక్తితో నీతివంతులు కార్యాలని రోజు తిరగాలి. అయ్యో డబ్బు ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, హోదా ఉంది అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా మనం మన శక్తితో నీతివంతులకు కార్యమని స్పష్టంగా చెబుతున్నాడు. అందుకనే మరి 3వ అధ్యాయం 22 ఆ గొప్ప ఆశ ఉంది అనేది మా మళ్ళా గుర్తు చేస్తూ, యేసుక్రీస్తు వారిపై విశ్వాసం ఉంచితే నేను మళ్ళా తిరిగి గొప్ప జీవితాన్ని పొందుకోగలను, మా నీతివంతులుగా ఉండగలను అనే ఆ దృఢమైన వాక్యం ద్వారా దేవుని ఈరోజు అపోస్తలుల పౌలు ద్వారా రోమా సంఘానికి చెబుతున్నప్పుడు ఈరోజు మన సంఘానికి కూడా ఈ వాక్యం ద్వారా మనకు తెలిగే గొప్ప విధానం. కాబట్టి మా యేసుక్రీస్తు వారిపై మా ఎవరైతే విశ్వాసం ద్వారా దేవుని నీతి లభిస్తుంది అని తెలుసుకుంటారో అట్టి వారు నీతిమంతులుగా తీర్చబడి దేవుని రాజ్యానికి వారసులుగా ఉండబోతున్నారు. అంటే పాపము అందరికీ ఒకటే అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నీతిమంతులుగా నువ్వు మార్చబడాలి అంటే ఎలాగా? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. నేను పాపిని నువ్వు గుర్తిరగాలి. అది దేవుడని తెలుసుకున్నావు, దేవుడు రక్షకుడని తెలుసుకున్నావు కదా, యేసుక్రీస్తు వారు రక్షణ పొందుకుంటావు తెలుసుకున్నావు కదా. తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? ఆ దేవుడి దగ్గరికి రావద్దా? చేశాడు ఏం చేశాడు? అబ్బా ఆయన రక్షకుడని తెలుసుకున్నాడు, కాపాడే దేవుడని తెలుసుకున్నాడు. కానీ ముందు జీవితం అలాంటి జీవితము చాలా గొప్ప జీవితమే. సంతోషంగా ఉన్నాడు. ఓ డబ్బు బాగా వస్తుంది, ధనికుడు అయినా కానీ ఏ మాత్రం మనసు ప్రశాంతత లేదు, సమాధానం లేదు. ఏదో ఆచరి ఎక్కడ పోతుంది నాకు ఇది, ఈ సమాధానం నాకు ఎందుకు లేకుండా పోయింది అని పలుకుపడిన యేసుక్రీస్తును చూడాలని వచ్చాడు. పొట్టివాడైన వల్ల వాళ్ళందరూ పెద్ద వాళ్ళు అయినప్పుడు చాలా హైట్ గా ఉంటారు, జనంగా ఇద్దరు పొట్టివాడు. యేసుక్రీస్తును చూడకపోతే ఏం చేయాలి? మంచి ఆలోచన వెంటనే చెట్టుకి
చూడాలని వడివడిగా చెట్టు ఎక్కాడు ప్రియా దేవుడారా. చెట్టు ఎక్కడ ఉత్సవాలు తెలియదు కానీ దేవుడిని చూడాలనే తపన ఆశ ఆ చెట్టు ఎక్కి చూసిన వెంటనే ఎప్పుడైతే అతని కిరణాలు యేసుక్రీస్తు వారిని తాకాయో రిఫ్లెక్ట్ గా మళ్ళా తిరిగి ఓ జగ్గయ్య త్వరగా దిగిరా అనే మాట చూశాడు, విన్నాడు. ఒక్కసారి హృదయంలో కదలిక ప్రారంభమైంది జగ్గయ్యకి. మా ఒళ్ళంతా చలించిపోయింది. అయ్యా ఈ కరుణామూర్తి కరుణామయుడు దేవాది దేవుడుగా నన్ను ప్రేమమా జగ్గయ్య త్వరగా దిగిరా ఏంటి? ఇంతమంది జనంలో నా పేరు తెలుసు అతనికి. దేవుడా ఎంత గొప్ప దేవుడు మా మధ్య నివసించిన వాడు మళ్ళా గుర్తు చేసుకోవాలి ప్రియా. కాబట్టి ఎప్పుడైనా ఏం చేయాలి? పాపమని గుర్తించి మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసే సమయం దేవుడు మళ్ళా నూతన సంవత్సరం అనే దయచేయడం ద్వారా ఈ 2026 సంవత్సరంలో మనం కనిపింప చేసిన దేవాది దేవుడు. కాబట్టి ప్రియులారా ఒకసారి అలాగైనా ఏమంటాము? మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువమా? ఎంత మాత్రము కాము. యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపములకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నారు. ఇందులో గురించి రాయబడింది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించు వాడెవడను లేడు, దేవుని వెనుక వాడెవడను లేడు. మిమ్మల్ని అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారై అయింది. నేను చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. మళ్ళా ఈ నూతన సంవత్సరంలో కూడా ఈ మాట దేవుడు ఎందుకు ఈరోజు గుర్తు చేశాడో ఆలోచన చేస్తున్నారా? మా అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైంది. నేను చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. వారు గొంతుకు తెరిచి సమాధి తన నాలుగుతో మోసం చేయుదురు. వారు పెదవుల కింద సర్ప విషయం ఉన్నది, వారి నోటి కింద శపించుటయు పగయు ఉన్నది. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరగరు. వారి కరుణ ఎదుట దేవుని భయం లేదు. పిల్లలా ఎంత భయంకరమైన జీవితాలు మన స్థితి ఈరోజు ఎలాగుందో మన గుర్తు చేస్తున్నాడు. కాబట్టి 2026 సంవత్సరమైనా కానీ మన జీవితాన్ని ఎంతగా మార్చుకోవాలో చాలా ప్రాముఖ్యంగా ఎంత గొప్ప వాక్యాన్ని మనం గుర్తు చేశాడు అపోస్తలుల పౌలు ద్వారా. ప్రియులారా, కాబట్టి ప్రతి రోజు మోయబడినట్లును సర్వలోకములో దేవుని శిక్షకు పాత్రమైనట్లును ధర్మశాస్త్రం చెప్పుతున్న వాటిని ధర్మశాస్త్రంలోని వారితో చెప్పుతున్నది ఎరుగుదము. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషులను ఆయన దృష్టికి నీతిమంతులను తీర్చబడడం. ధర్మశాస్త్రము వలన పాపనగా ఎక్కితో తెలియబడుతున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసములో ఉన్నదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అంటే ఏం చేయాలి? మనము ఖచ్చితంగా పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు వారిపై విశ్వాసం ఉంచాలి. అది 2వ అంశం ద్వారా సరించిన గొప్ప మాట. ఇక చివరిగా 3వది పశ్చాత్తాపముతో క్రీస్తును స్వీకరించుట. త్రాహిమా క్రీస్తునాథ సునారావే నేను దేహి అనుచు నీ పాదే తుంగాచే ప్రీతినిపుడు. త్రాహిమా క్రీస్తునాథ దయచూడా
సమావేశించిన వారందరికీ కూడా గుర్తు చేస్తున్నాడు. అదే నిన్ను చేరి సాటి లేని నిత్యానంద పొందబోతున్నప్పుడు నిందలు నాటిని చేరిన నిరంతరం లేకుండా నీవే నా మదికి ధైర్యం ఇచ్చి అన్నిటా రక్షించితివి నా అన్న నీకు స్తోత్రమహ. ఎంత గొప్ప మాట పురుషోత్తమ చౌదరి గారు మా ఎంత చక్కటి వాక్యంతో ఈ యొక్క పాటని రచించారు. ప్రతి విషయం కూడా మళ్ళా చదువుకుంటే నాకు గుర్తుపోయింది కాబట్టి పాటలేదు కాబట్టి ఆ వచనం మళ్ళా మీరు చదవండి. చూడండి ఎంత అర్థమించే భావంతో కూడిన ఆ పాటలో మా ఈ 3వ అంశం మనకి చాలా ప్రాధాన్యంగా వచ్చిన గొప్ప విధానం. కాబట్టి పశ్చాత్తాపంతో క్రీస్తును స్వీకరించాలి. కాబట్టి రోజు పాపంలో ఉన్న మనిషికి దేవుడి రక్షణ మార్గం అదే. కాబట్టి మొట్టమొదటిగా దేవుడే రక్షకుడిని పంపిన ఆ గొప్ప సందర్భాన్ని గుర్తించేవాడిగా ఉన్నావా? రెండవది మన పాపాలని గుర్తించేవాడిగా ఉన్నావా? మూడవది పశ్చాత్తాపంతో క్రీస్తుని స్వీకరించేవాడిగా ఉన్నావా లేదో ఇప్పుడైనా తెలుసుకుంటే అదే నీకు రక్షణ మార్గం అని గుర్తు చేస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందునని ఆ యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయుడని అరణ్యంలో కేక వేయి ఒకరి శబ్దము అని ప్రభువైన యెషయా ద్వారా చెప్పబడిన వాడితనే. ఈ యొక్క బాప్తిస్మ యోహాను నుంచి కూడా మా స్నానికుడైన యోహాను నుంచి విధానం కూడా యెషయా గ్రంథంలో చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు వచ్చే ముందు మన రక్షణ వచ్చే ముందు ఒక దూతని నేను పంపిస్తున్నాను, ఆ దూత ద్వారా ఆ మార్గాన్ని సరళం చేసే విధంగా నేను ఏర్పాటు చేసుకున్నానని మా దేవుడే చెప్పిన గొప్ప మాట. ప్రియాదుల కాబట్టి పశ్చాత్తాపానికి పిలిపిది మా ఖచ్చితంగా ఈ రోజు అందరూ కూడా పశ్చాత్తాపడవలసిన గొప్ప పిలుపు. కాబట్టి బాప్తిస్మ యోహాను మా బాప్తిస్మ ద్వారా ఒక స్పష్టమైన పిలిపిస్తున్నాడు. పశ్చాత్తాపడండి, మా పరలోక రాజ్యం సమీపించింది. కాబట్టి మన మార్పు ఎక్కడ జరగాలి? మా హృదయాంతరంగాల్లోంచి మార్పు రావాలి. అంతేగాని వేష భాషల యందు మార్పు కాదు అడిగేది, హృదయాంతరంగంలోంచి ఈ మార్పు కనపడాలి. అప్పుడే లోకంలో మనందరం కూడా శాంతి సమాధానాలతో అష్ట ఐశ్వర్యాలతో మిగిలిన చెంతటి దీవెనకరమైన ధనంలో దీవించబడుతూ సమృద్ధిగా లోకంలో జీవించగలం. లేదంటే కరువులు, కాటకాలు, అసూయలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, ఎలాంటి దుర్మార్గమైన క్రియలు లోకంలో ఇంకనూ ఈ సంవత్సరం కూడా మళ్ళా తొంగి చూస్తావేమో. ఈ సంవత్సరంలో అలాంటి దుశ్చర్యలు మళ్ళా చూడబోతున్నావేమో. ఇప్పుడైనా కానీ మారు మనసు పొందమని దేవుడిని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మా యోహాను చెబుతున్నది ఏమిటి? మా బాప్తిస్మ యోహాను చెబుతున్నది ఏమిటి? రక్షకుడు రాబోతున్నాడు, ఆయన స్వీకరించాలంటే నీ హృదయం సిద్ధం కావాలి. అంటే ఇప్పుడు చెప్పేదేంటి? ఆ రోజు మొదటి రాకడ చెప్పాడు బాప్తిస్మ ఇచ్చేవాడు కదా. మా ఈరోజు ఏంటి? 2వ రాకడగా రాబోతున్నాడు. అమ్మా ఉగ్రత పాలయ్యే రోజుగా రాబోతున్న దినంలోకి మన దగ్గరికి వచ్చేసాం. కాబట్టి ఎంత సిద్ధంగా ఉండాలి? అది పశ్చాత్తాపం లేకుండా రక్షణ అనుభవం లేదు అమ్మ ఖచ్చితంగా చెబుతున్నాడు. నీ పశ్చాత్తాపం లేకుండా నీకు రక్షణ లేదు అని ఖచ్చితంగా చెబుతున్నాడు. కాబట్టి యెషయా గ్రంథంలో చెప్పిన మాట, మా రోమపత్రికలో చెప్పిన మాటకి చివరికి మత్తయి సువార్త ద్వారా పశ్చాత్తాపంతో క్రీస్తును స్వీకరించండి అని చెప్పే గొప్ప మాటలు. కాబట్టి ఈ రోజైనా కానీ జీవితాన్ని మా మార్పు చెందుకునే వారిగా ఉండకపోతే మా ఎంతటి భయంకరమైన ఉగ్రత పాలు కాబోయే స్థితి మనము పొందుకోబోతున్నాం. అది మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 28 నుంచి 30 చదవండి. 28 నుంచి 30 మీకేమి తోచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండేవి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాడు. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాడు. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యో అయ్యా, పోతున్నట్లు కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ప్రకారం చేసిన వాడని వారిని అడిగారు. అందుకు వారు మొదటి వాడే అనేది.
మొదటివాడు పోతున్నాడు కానీ ఆ దేవుని యొక్క శక్తి ప్రభావాన్ని తెలుసుకున్నాడు. అమ్మా ఆ యొక్క ఉపమానంలో తండ్రి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. అయ్యా పోదన్నవాడు ఆ పొలాలకు వెళ్ళాడు. కానీ రెండో వాడు పోతానని చెప్పేసి ఇంట్లో ఉన్నాడు. ఎవరు గొప్పవారు? మా మొదటివాడే పోనని చెప్పేసి పోయాడు. అంటే తండ్రి విషయంలో భయభక్తులు కలిగిన వాడు. అయ్యో తండ్రి మాకు ఎంత గొప్పవాడో, తండ్రి మాకు ఎంతగా సేవ చేస్తున్నాం మా తండ్రి మాట వినొద్దా? కాబట్టి ఈరోజు మా మరణం మన జీవితాలకు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మా కొన్నిసార్లు తప్పిపోయాం, దేవుని మాట వినకుండా ఉన్నాం. కానీ మరి ఇప్పుడైనా కానీ మాట్లాడాల్సిన అవసరం లేదా? మా రక్షణ పొందుకున్నామని తెలుసుకున్నాం కదా, మన పాపమని తెలుసుకున్నాం కదా, దేవుడే రక్షకుడిగా లోకానికి వచ్చామని క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం కదా. మరి ఇతరులు బాధపరుస్తూ తగిన ఫలాలు ఫలించేవాడిగా లేవు అనేది ఖచ్చితంగా నేను చెబుతున్నాడు. అందుకని ప్రియమైన ఈ 3వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో ఏం చెప్తున్నాడు చూడండి. 5వ వచనంలో ఆ సమయంలో యెరూషలేములో వారు యూదేయమంతరును యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిశీలనలోను సద్దుకేయులలోను అనేకులు బాప్తిసం పొందుచుట చూచి సర్వసంతానమా రామముఖత తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారుమనసు తగిన ఫలములను ఫలించుడి. బ్రదరా, బాప్తిస్మాలు తీసుకున్నామే కానీ మారుమనసు తగిన ఫలాలు ఫలిస్తున్నావా? మేమందరం బాప్తిసం తీసుకున్నామండి అంటున్నావే, మనం మారుమనసు తగిన ఫలాలు ఫలించావా? మరి యోహాను బాప్తిసం ఇచ్చేవాడు ఆ రోజు అందరూ ఆయన దగ్గరికి వస్తారు బాప్తిసం తీసుకోవడానికి. ఎంత సంతోషించాలి. రండి రండి ఆహ్వానిస్తారు కదా. ఇప్పుడు చేసిన అందరూ అదే కదా, చూడడానికి వీళ్ళందరూ కూడా రండి బాప్తిసం ఇస్తారు సరే పరిగెత్తు బాప్తిసం తీసుకుంటారు. అమ్మ మన దేవాలయంలో బాప్తిసం తీసుకున్నారు కదా, అలా బాప్తిసం తీసుకున్నారు. ఎందుకని మొన్న బాప్తిసం తీసుకున్నారని చెప్తున్నారు చాలా మంది కూడా. దేనికి నీ బాప్తిసం దేనికి తీసుకున్నావు? మారు మనసు మొదలు కదా, మా దేవుని మీద పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకునే కదా బాప్తిసం తీసుకున్నావు. మళ్ళా ఒకటిగా ఆ సేవకుడు రమ్మనగానే పరిగెత్తుకుని వెళ్ళి బాప్తిసం తీసుకున్నారు, తిరిగి వస్తున్నారు. అందుకని వారి నుంచి బాప్తిసం ఇచ్చేవారు గొప్ప మాట ఏంటి? సర్వసంతానమా రాబో ఉగ్రత తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలం ఫలించుడి. అబ్రహాము తండ్రి మీరు చెప్పుకున్న తలచవద్దు, దేవుని వాళ్ళ వల్ల అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలరని నీతో చెప్పుచున్నా. ఇప్పుడే గొడ్డలి చెట్టు మీద ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయటకెలను నేను పాత్రులను కాదు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి గోధుమల కుప్పలో పోసి ఆని అగ్నితో పొట్టును కాల్చివేయని వారితో చెప్పాను. ఎంతకన్నా హెచ్చరికతో కూడిన వాక్యము ఇక మనకి ఎక్కడ దొరుకుతుంది ప్రియులారా? మనం బాగుపడాలంటే, రక్షించబడాలంటే మా ఈ వాక్యం ఎప్పుడే బదులు చెప్పలేదు ఉంచబడి ఉన్నది, సిద్ధంగా ఉంది. మళ్ళా నూతన సంవత్సరం దయాకరణ ద్వారా 2026 సంవత్సరం వల్ల మనకందరికి ఇచ్చిన దేవాలయం దేవుడు. ఇప్పుడు కూడా పరిచయపోతే ఏం చేస్తాడు? బదులు సిద్ధంగా ఉంది, వేరికి నరికేస్తాడు, అగ్నిలో దాన్ని కాల్చి చేస్తాడు. ప్రేమరా, కాబట్టి ఈరోజు ఆలోచన చేస్తున్నావా? నేను నేరుతో నీకు బాప్తిసం ఇచ్చాను, కారణాలు వెళ్ళవచ్చు వాడు ఆయన చెప్పుల వారు కూడా అర్థం కాదు. ఆయన దేంతో బాప్తిసం ఇస్తాడు? పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు, అగ్నితో బాప్తిసం ఇచ్చే గొప్ప శక్తివంతుడు ఆయనే. ప్రియరా, మరి ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది చేత కదా. ఆడవ స్త్రీలందరూ కూడా చేతతో చెల్లుతుంటారు. ఎందుకని దాంట్లో ఏదైనా పరికరాలు ఉంటే పక్కకు పోతాం కదా. మా చేత ఆయన చేతిలో ఉంది. ఆ చెరిగాడంటే ఏమవుతుంది? ఎవరైతే దేవుల్లో లేని వారు వాళ్ళందరూ కూడా అగ్నిలో కాల్చివేయబడే సమయం ఆసనం కాబోతుంది. ఆ
అభ్యంత కాకుండా ఈ రోజైనా గమనించుకోవాలి. దేవుడా ఇప్పుడైనా నువ్వు గమనించుకోవాలి. కాబట్టి దేవుడు రక్షకుడిని అని వాగ్దానం చేశాడు. మనిషి పాపంలో ఉండాలని వెల్లడించాడు. రక్షణ పొందేందుకు మన స్పందన ఏమిటో చూపించిన ఈ 3 లేఖన భాగం ద్వారా ఏమంటాడు? మా దేవుడి వాగ్దానం మనిషి పాపం, పశ్చాత్తాప స్పందన కదా. 3 మాటలు ఈరోజు. ఒకటేమో దేవుడి వాగ్దానం, నేను రక్షకుడిని పంపించాను, పంపిస్తున్నాను చెప్పాడు కదా, పంపించాను. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్య విషయం ద్వారా. రెండోది, మనిషి యొక్క పాపాన్ని మళ్ళా తిరిగే విధంగా చేశాడు. ఈ పాపాన్ని గుర్తిరగాలి, అదే కదా రోమపత్రిక ద్వారా అపొస్తలుడు పౌలు చెప్పాడు. మూడోదేమో పశ్చాత్తాప స్పందన. ఆ పశ్చాత్తాపంతో యేసుక్రీస్తును స్వీకరించేవాడిగా ఆ రక్షణ మార్గంలో ప్రవేశించేవాడిగా ఉన్నారు. కాబట్టి మనం పాపములను గుర్తిరిగి దేవుడు మన కోసం రక్షకుని పంపాడని తెలుసుకొని మన పశ్చాత్తాపంతో ఆయన వద్దకు వచ్చేవాడిగా ఉండాలి. అప్పుడే నువ్వు రక్షించబడే గొప్ప విధంగా ఉండబోతున్నావు. కాబట్టి రక్షణ అనే దానిలో ఏమున్నాయి? కృప ఉంది, విశ్వాసం ఉంది, పశ్చాత్తాపం ఉంది. మరి రక్షించబడ్డాను ఉంటాం కదా, దాంట్లో ఏముంది? దేవుని కృప ఉంది, అమ్మ దేవుడిపై విశ్వాసం ఉంది, పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే రక్షించే దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి అలాంటి గొప్ప విధానం ద్వారా ఈ 3 మాటలను గుర్తుపెట్టుకొని మా పాపంలో ఉన్న ఆ మనిషికి దేవుడు ఇచ్చిన రక్షణ మార్గం అది. కాబట్టి ఆ రక్షణ మార్గం ఏంటి? ముందుగా దేవుడు పంపిన రక్షణని గుర్తించాలి. రెండోది మనం పాపమని తెలుసుకోవాలి, గుర్తించుకోవాలి. మూడోది పశ్చాత్తాపంతో క్రీస్తుని స్వీకరించాలి. చెప్తారా? చెప్పండి. పాపంలో ఉన్న మనిషికి దేవుడు ఇచ్చిన రక్షణ మార్గం ఏంటి? మొట్టమొదటి చెప్పండి. దేవుడు పంపిన రక్షకులని గుర్తించాలి. మా దేవుడు పంపించిన యేసుక్రీస్తు వారిని మన రక్షణ మార్గాన్ని ఇచ్చిన ఆయనని గుర్తించాలి. రెండోది మనం పాపమని గుర్తించాలి. మూడోది పశ్చాత్తాపంతో క్రీస్తును స్వీకరించే వారు ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే మా పాపంలో ఉన్న మనుషులకి ఆ రక్షణ మార్గం ఖచ్చితంగా మన కళ్ళకి, మన హృదయానికి కనిపిస్తుంది. ఆ రక్షణ మార్గంలో అందరూ కూడా దేవుని రాజ్యానికి అవసరం కాబోతున్నాం. అట్టి కృప మీకుండాలని కోరుతూ మీకు మీ కుటుంబాలలో సదాకాలం దేవుని తోడైను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు అన్న మీ హృదయములకును మీ తలపులకును కావలెను గాక. ఆమేన్. దేవా నాయందు హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును ధనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందమున కుమారుల పుట్టించుము. సమ్మతి గల గాలుగా చేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోండి. కృతజ్ఞత కాక ఒకపై కాకారించే దేవుని సన్నిధిగా పరిశుద్ధంగా ఆ యొక్క కృతజ్ఞతగా పిలుచుకొని ఆ పరిశుద్ధ దేవుని సర్వ హస్తాలతో